ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏడాదిలోనే పట్టాలెక్కిన అమరావతి పనులు, 50,000 కోట్లకు పైగా టెండర్లు ఖరారు, జోరుగా సాగుతున్న వివిధ నిర్మాణాలు. రాజకీయ ముసుగులో నేరస్తులు చెలరేగుతున్నారన్న చంద్రబాబు, నేరం చేసిన వారిని వదలబోమని హెచ్చరిక, కక్ష సాధింపు చర్యలు ఉండవని స్పష్టీకరణ. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లే ప్రధాన ఎజెండా, ఉద్యోగుల పెండింగ్ డిఏలపై నిర్ణయం తీసుకునే అవకాశం. తెలంగాణలో గ్రామీణ పట్టణ ప్రాంత రోడ్లకు మహర్దశ, 22,000 కోట్లతో 13,000 కిలోమీటర్ల అభివృద్ధి, హ్యామ్ పద్ధతిలో చేపట్టాలని సర్కార్ నిర్ణయం. త్వరలో రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ కు ఈ ఆధార్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన, నిజమైన ప్రయాణికులకు టికెట్ల జారీలో ప్రాధాన్యం. ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు గట్టిగా బదులిస్తామన్న పుతిన్, ట్రంప్తో జరిగిన చర్చల్లో వెల్లడి, కీవ్ దాడులను మొదటిసారి తప్పుపట్టిన అగ్రరాజ్యం. ఆర్సీబీ విజయోత్సవంలో తొక్కిసలాట ఘటనపై విచారణ, కర్ణాటక సర్కారు ఆదేశం, మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా. రాజధాని అమరావతి నిర్మాణం మళ్లీ పరుగు అందుకుంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పనులు పూర్తి స్థాయిలో పట్టాలెక్కాయి. ప్రభుత్వ భవనాలు, రహదారులు, కాలువల అభివృద్ధి, రిజర్వాయర్ల నిర్మాణం సహా మౌలిక వసతులు, రైతులకు స్థలాలిచ్చిన లేఅవుట్ల అభివృద్ధికి 64,000 కోట్లతో అంచనాలు రూపొందించి 50,000 కోట్లకు పైగా పనుల టెండర్లు ఖరారు చేశారు. 3 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం భవిష్యత్ అవసరాల కోసం మరో 45,000 ఎకరాల భూ సమీకరణకు సిద్ధమైంది. వైసీపీ ప్రభుత్వం అమరావతిపై కక్షగట్టి విధ్వంసానికి పూనుకుంది. 5 ఏళ్లలో ఒక్క ఇటుకరాయి వేయకపోగా అమరావతి బ్రాండ్ ఇమేజీని తీవ్రంగా దెబ్బతీసింది. జూన్ 12న పాలనా పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం అమరావతిని తొలి ప్రాధాన్యంగా ఎంచుకుని పునర్నిర్మాణానికి నడుం కట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు, వేసిన చిక్కుముళ్లు తొలగించేందుకే కూటమి ప్రభుత్వానికి మొదటి 8 నెలలు సరిపోయింది. తరువాత 4 నెలల్లో చకచకా టెండర్లు పిలిచింది. రాజధానిలో ప్రభుత్వం చేయాల్సిన పనుల్ని 73 ప్యాకేజీలుగా విభజించింది. వాటిలో 65 పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసింది. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలవాల్సి రావడంతో అంచనా వ్యయం 20 నుంచి 25% పెరిగింది. అంటే 15,000 కోట్ల వరకు అదనపు భారం పడింది. రాజధానిలో నిర్మాణ పనుల పురోగతిని ఈటీవీ, ఈనాడు బృందం తాజాగా పరిశీలించింది. చాలా పనులు మొదలై వేగంగా జరుగుతున్నాయి. 3.62 ఎకరాల్లో 7 అంతస్తులతో సిఆర్డీఏ కార్యాలయం పనులు వేగంగా సాగుతున్నాయి. దీనికి ఎదురుగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో మరో 2 కార్యాలయాలు నిర్మిస్తున్నారు. పురపాలక శాఖ పరిధిలోకొచ్చే టిడ్కో, మెప్మా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వంటి విభాగాల కార్యాలయాలు వస్తాయి. 360 కిలోమీటర్ల పొడవైన ప్రధాన రహదారుల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 930 కోట్లతో చేపట్టిన హ్యాపీనెస్ట్ పనులు ప్రారంభమయ్యాయి. నేలపాడు వద్ద 12 టవర్లలో మొత్తం 1,200 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటేటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగుల కోసం బహుళ అంతస్తుల భవన సముదాయాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో ఏడాదిలో అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. న్యాయమూర్తులు, మంత్రుల బంగ్లాల పనులు జరుగుతున్నాయి. కొండవీటి వాగు విస్తరణ, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. 40 కిలోమీటర్ల మేర పరిధిలో కొండవీటి వాగు, పాలవాగును అభివృద్ధి చేస్తున్నారు. శాఖమూరు, కృష్ణాయపాలెం వద్ద రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. తుళ్లూరులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రధాన బ్లాక్ పనులు చివరి దశకొచ్చాయి. ఇదే వేగంతో పనులు జరిగితే 5 కోట్ల మంది ఆంధ్రుల కల త్వరలోనే సాకారమవుతుంది.
అమరావతిలో 2014 నుంచి 19 మధ్య భూములు తీసుకున్న వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు నిర్మాణాలకు సిద్ధమవుతున్నాయి. కొన్ని సంస్థలకు మంత్రుల కమిటీ కేటాయింపులు రద్దు చేసింది, కొన్నింటికి పునరుద్ధరించింది. కొత్తగా బిట్స్, XLRI, నేషనల్ లా యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యా సంస్థలకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఏర్పాటుకు 50 ఎకరాలు కేటాయించింది. ఐటీ టవర్ల నిర్మాణానికి L&T సంస్థకు 10 ఎకరాలు కేటాయించింది. ఏపీ NRT సొసైటీ ఆధ్వర్యంలో 600 కోట్లతో ప్రవాసాంధ్రులు ఐకానిక్ భవనాన్ని నిర్మిస్తున్నారు. రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు మాత్రమే చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానించేలా అప్పట్లో ప్రణాళికలు రూపొందించారు. ఇప్పుడు దాంతో పాటు మరో 3 రహదారుల్ని చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానిస్తున్నారు. కాజా నుంచి గొల్లపూడి మీదుగా చిన ఔటపల్లి వరకు విజయవాడ బైపాస్ రహదారి సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి వస్తుంది. కర్ణాటక ఏపీ సరిహద్దులోని కోడూరు క్రాస్ నుంచి బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం వరకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తున్నారు. ఇవన్నీ ఆచరణలోకి వస్తే అమరావతికి అద్భుతమైన కనెక్టివిటీ ఏర్పడుతుంది. అతి త్వరలోనే హైదరాబాద్కు దీటైన నగరంగా ఎదుగుతుంది. భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లిని కలిపి మహానగరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో భాగంగా భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా ప్రభుత్వం ఇప్పటినుంచే తగిన ప్రణాళికలు రూపొందిస్తోంది. దానిలో భాగంగానే మలిదశలో సుమారు 45,000 ఎకరాల భూ సమీకరణకు సిద్ధమైంది. 38,000 ఎకరాల భూములు ఇచ్చేందుకు వివిధ గ్రామాల రైతులు ఇప్పటికే ముందుకొచ్చారు. రాజకీయం ముసుగులో పేట్రేగుతూ ఏపీలో కొత్త తరహా నేరస్తులు పుట్టుకొస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ను ఉద్దేశించి ధ్వజమెత్తారు. నేరస్తులతో రాజకీయ నాయకులు అంటకాగడం ఇది వరకు లేదన్నారు. అలా అని నేరం చేసిన వారిని విడిచిపెట్టబోమని, అదే సమయంలో కక్ష సాధింపునకు దిగబోమని స్పష్టం చేశారు. అధికారుల బదిలీలు, పోస్టింగులు అవినీతికి తావు లేదని స్పష్టం చేశారు. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుకు నిధుల సమీకరణపైన తన అభిప్రాయాలను వెల్లడించారు. రాజకీయ పార్టీ ముసుగులో నేరాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మంత్రులకు పలు సూచనలు చేశారు. జగన్ కోటరీ తమ నేరాలు గుర్తు చేసుకుంటూ ఎవరు ఎప్పుడు జైలుకు వెళతారా అనే ఆందోళనలో ఉందని పలువురు మంత్రులు పేర్కొనగా, నేరస్తులు ఎంతటి వారైనా తప్పించుకోవడానికి వీల్లేదని చంద్రబాబు అన్నారు. అయితే పగడ్బందీ నేర నిరూపణ చేశాకే చర్యలు తీసుకోవాలన్నారు. జగన్ నేరస్తుడే కదా అని పలువురు మంత్రులు పేర్కొనగా, ఫలానా వ్యక్తి నేరస్తుడని మనం అనుకుంటే సరిపోదని, ఆధారాలతో నిరూపించి శిక్షిస్తేనే ప్రజలు ఆమోదిస్తారని బదులిచ్చారు. అక్రమ కేసులో తనను జైల్లో పెట్టారని, తాను కూడా వాళ్లను జైల్లో పెట్టాలనేది తమ విధానం కాదని చంద్రబాబు చెప్పారు. అలాగని తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు, ప్రతి రూపాయి లబ్ధిదారు వరకు చేరేలా మంత్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారుల బదిలీలు, పోస్టింగుల్లో అవినీతికి చోటు లేదన్నారు. అవినీతిని నియంత్రించాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. గోదావరి, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు 81,600 కోట్లు కావాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఢిల్లీలో ఇచ్చిన ప్రెజెంటేషన్ కు సానుకూల స్పందన వచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. విదేశీ బ్యాంకుల నుంచి 40,000 కోట్ల రుణం, మిగతా మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో సమకూర్చుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. అటు వంశధార, గోదావరిని, ఇటు గోదావరి, బనకచెర్లను అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీరు ఇవ్వగలుగుతామని చంద్రబాబు అన్నారు. రాయలసీమకు నీటి కొరతే ఉండదని, ఉద్యాన పంటలకు కేంద్రంగా మారుతుందని వ్యాఖ్యానించారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలు దత్తత తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మార్గదర్శి నమోదు ప్రక్రియ మరింత వేగంగా జరగాలన్నారు. రాజధాని భూసేకరణ P4కు కేసు స్టడీ అని పేర్కొన్నారు. P4 విధానం అమలుపై ఉండవల్లిలోని నివాసంలో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు, ఆర్థిక సంస్కరణల తర్వాత చేపట్టిన PPP విధానానికి కొనసాగింపుగానే P4 విధానం తీసుకువచ్చినట్లు చెప్పారు. స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ను స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్గా మార్చాలన్నారు. P4కు అమరావతి కేస్ స్టడీగా నిలుస్తుందని, రాజధాని నిర్మాణంలో 29,000 మంది రైతులను భాగస్వాములు చేయడం ద్వారా వారికి సంపద సృష్టి జరిగేలా చేశామని చంద్రబాబు చెప్పారు. ఇదే స్ఫూర్తితో ప్రతి బంగారు కుటుంబాన్ని మార్గదర్శి దత్తత తీసుకుని వారి ఉన్నతికి కృషి చేసేలా చూడాలని పేర్కొన్నారు. అధికారులు రూపొందించిన P4 లోగో డిజైన్లను చంద్రబాబు పరిశీలించారు. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, ఖరీఫ్ సాగు అంశాలే ఎజెండాగా ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాజీవ్ యువ వికాసం పథకాన్ని 5 లక్షల మందికి అందించాలని ప్రభుత్వం భావించగా 16.5 లక్షల దరఖాస్తులు అందాయి. మొదటి విడతలో ₹1,00,000 కేటగిరీ లబ్ధిదారులకు ఈ పథకాన్ని ఈ నెల 2న ప్రారంభించాలని భావించినప్పటికీ ఇతర కారణాలతో వాయిదా వేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మొదటి
మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే సుమారు 2.5 లక్షల మందికి మంజూరు పత్రాలు పంపిణీ చేసింది. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక, ఇటుక, స్టీల్, ఇతర నిర్మాణ సామాగ్రిని చౌక ధరలకు అందించే అంశంపై కేబినెట్లో చర్చ జరగనుంది. ఉద్యోగుల పెండింగ్ డిఏలు, ఇతర అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వానాకాలం సాగు సన్నద్ధత, రైతు భరోసాపై చర్చించనున్నట్లు సమాచారం. హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణంపై కేబినెట్ దృష్టి సారించే అవకాశం ఉంది. తెలంగాణలో 7 సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా అభిలాష బిస్త్ తిరిగి నియమితులయ్యారు. 1996 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారిని చారు సిన్హా సిఐడి డీజీగా నియమితులయ్యారు. ఆమె ఇటీవల సిఆర్పీఎఫ్ నుంచి తెలంగాణ కేడర్కు తిరిగి వచ్చారు. శ్రీనగర్ సెంటర్ సిఆర్పీఎఫ్ తొలి మహిళా అధికారిగా చారు సిన్హా విధులు నిర్వహించారు. చార్మినార్ రేంజ్ డీఐజీగా తప్సీర్ ఇక్బాల్, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా చైతన్య కుమార్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్ నియమితులయ్యారు. డివి శ్రీనివాసరావును మెదక్ జిల్లా ఎస్పీగా ప్రభుత్వం బదిలీ చేసింది. తత్కాల్లో రైలు టికెట్ల బుకింగ్కు సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. త్వరలో తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఈ ఆధార్ ధృవీకరణ అమలు చేయనున్నట్లు చెప్పారు. నిజమైన ప్రయాణికులకే బెర్తుల ఖరారుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు. ప్రయాణికుల గుర్తింపును ఆధార్ ద్వారా ధృవీకరించేందుకు రైల్వే సమాచార వ్యవస్థ కేంద్రానికి అనుమతిస్తూ ఇటీవల గెజిట్ జారీ అయింది. ఇంతవరకు ఆధార్ ధృవీకరణకు ఐఆర్సీటీసీపై ఆధారపడుతున్నారు. ఈ వెబ్సైట్కు 13 కోట్ల మంది వినియోగదారులు ఉంటే వారిలో 1.20 కోట్ల మంది ఆధార్ను లింక్ చేశారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. ఆధార్ను లింక్ చేసిన వారికి తత్కాల్ టికెట్ల జారీలో ప్రాధాన్యం లభించనుంది. ఇలాంటి ఖాతాలు ఉన్నవారికే ఆన్లైన్లో తత్కాల్ టికెట్ల అవకాశం కల్పించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మరోవైపు తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీ విచారం వ్యక్తం చేసింది. అంచనాకు మించి అభిమానులు రావటం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు పేర్కొంది. ఆర్సీబీ కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ విజయోత్సవం విషాదంగా మారింది. ఐపీఎల్లో 18వ సీజన్లో ఫైనల్లో నెగ్గిన ఆర్సీబీ కలల కప్ను సొంతం చేసుకోవడంతో అభిమానుల్లో ఉత్సాహం పెల్లుబికింది. బెంగళూరులో బుధవారం ఏర్పాటు చేసిన విజయోత్సవానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. మృతుల్లో 9 మంది 20 ఏళ్లలోపు కాగా 13 ఏళ్ల బాలికతో పాటు 4 యువతులు, 6 పురుషులు ఉన్నారు. మరో 50 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 5 పరిస్థితి విషమంగానే ఉంది. విధానసౌధ ప్రాంగణంలో సీఎం సిద్ధరామయ్య ఆధ్వర్యంలో ఆర్సీబీ జట్టును ఘనంగా సన్మానించారు. తరువాత సాయంత్రం 6 గంటలకు చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవాల నిర్వహణకు కర్ణాటక క్రికెట్ సమాఖ్య సన్నాహాలు చేసింది. స్టేడియం సామర్థ్యం 35,000 మంది కాగా 3 లక్షల మందికి పైగా అభిమానులు తరలివచ్చారు. అదే సమయంలో వర్షం కురవడంతో సాయంత్రం 4 గంటల సమయంలో వెనుక గేటు వద్ద తొక్కిసలాట జరిగింది. గందరగోళ పరిస్థితుల మధ్య 6:30 గంటల కల్లా విజయోత్సవ కార్యక్రమం ముగిసింది. తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అభిమానులు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. తొక్కిసలాట వార్త తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్న ఆర్సీబీ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నట్లు ఓ ప్రకటన జారీ చేసింది. తమ అభిమానులు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నామని, అంచనాలకు మించి జనం రావడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లు ఆర్సీబీ పేర్కొంది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్లు తెలిపింది. అధికారులకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించిన కోహ్లీ తనకు మాటలు రావటం లేదంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, బీసీసీఐ కార్యదర్శి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వేడుక ఏదైనా మనిషి ప్రాణం కంటే విలువైంది కాదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివరించారు. ప్రజా కార్యక్రమాల్లో భద్రతా ప్రోటోకాల్ను పగడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించింది. తెలంగాణలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల రోడ్లకు మహర్దశ పట్టనుంది. రహదారుల అభివృద్ధి కోసం చేపట్టనున్న భారీ ప్రాజెక్టుకు మంత్రిమండలి ఇవాళ ఆమోదం తెలపనుంది. రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోని రోడ్లను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం 22,000 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం తొలి దశలో 5,190 కిలోమీటర్ల పొడవైన రోడ్లను అభివృద్ధి చేయనుంది.
తెలంగాణలోని రహదారుల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ పద్ధతి చేపట్టనుంది. ఈ విధానంలో 60% నిధుల్ని గుత్తేదారు సంస్థలే తొలుత ఖర్చు చేస్తాయి. ప్రభుత్వం ఆ సొమ్మును 15 ఏళ్లలో ఏడాదికోసారి వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది. మిగిలిన 40% నిధులు కూడా దశలవారీగా విడుదల చేస్తుంది. పెద్దగా ఆర్థిక భారం లేకుండానే రహదారుల అభివృద్ధి చేయొచ్చన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానం ఎంచుకుంది. మహారాష్ట్రలో విజయవంతమైన హ్యామ్ విధానాన్ని రాష్ట్రానికి చెందిన ప్రతినిధి బృందం పరిశీలించిన తర్వాత తెలంగాణలోనూ అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. మంత్రిమండలి ఆమోదం తర్వాత టెండర్లు పిలిచే అవకాశం ఉంది. సుమారు 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రహదారులు మెరుగుపడనున్నాయి. రాబోయే 3 ఏళ్లలో 36,000 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 3 దశల్లో పనులు చేపట్టనున్నారు. మొదటి దశలో రోడ్లు భవనాల శాఖకు చెందిన 5,190 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖకు చెందిన 8,000 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేస్తారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు ఉన్న 1 వరుస రోడ్లను 2 వరుసలుగా విస్తరిస్తారు. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ కు 2 వరుసలుగా ఉన్న రోడ్లను 4 వరుసలుగా విస్తరిస్తారు. ఇతర గ్రామీణ ప్రధాన రహదారుల్ని ఉన్నతీకరిస్తారు. కన్సల్టెంట్ ప్రాజెక్టు ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అభివృద్ధి చేయబోయే రహదారుల్ని గుర్తించారు. తొలి దశలో చేపట్టే హ్యామ్ రోడ్ల నిర్మాణానికి 6,000 ఎకరాలకు పైగా భూసేకరణ చేయాలని ప్రభుత్వం అంచనా వేసింది. హ్యామ్ రోడ్ల నిర్మాణానికి జాతీయ రహదారుల నిబంధనలు వర్తింపజేయనున్నప్పటికీ టోల్ ట్యాక్స్ విధానం ఉండదు. ఎందుకంటే గుత్తేదారు ఖర్చు చేసే మొత్తాల్ని వాయిదా పద్ధతిలో ప్రభుత్వం చెల్లిస్తుంది. 15 ఏళ్ల పాటు హ్యామ్ రోడ్ల నిర్వహణ బాధ్యతను గుత్తేదారు సంస్థే చేపట్టాల్సి ఉంటుంది. కాళేశ్వరం ఆనకట్టల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇవాళ్టి నుంచి తుది విచారణ మొదలు పెట్టనుంది. జస్టిస్ పీసీ ఘోష్ నేడు కోల్కతా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈసారి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కానున్నారు. రేపు ఈటెల రాజేందర్, 9న హరీష్ రావు, 11న కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. వర్షాకాలంలో బతుకమ్మ కుంట పరిసర ప్రాంతాలు ముంపునకు గురికాకుండా పునరుద్ధరణ పనులు కొనసాగించేందుకు హైడ్రాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో ఇచ్చిన యథాతథ స్థితి ఉత్తర్వులను సవరించింది. ఇతర పనుల విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. హైదరాబాద్ బాగ్ గంబర్పేట సర్వే నెంబర్ 563/1లోని 7 ఎకరాల స్థలంపై మే 5న ఇచ్చిన యథాతథ స్థితి కొనసాగించాలన్న మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని హైడ్రా దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ నగేష్ భీమపాక, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టితో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. బతుకమ్మ కుంట పనులు చేయకపోతే పరిసర ప్రాంతాలు ముంపునకు గురవుతాయని, గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించని పక్షంలో నష్టం వాటిల్లుతుందని హైడ్రా తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. హైడ్రా పనులతో డ్రైనేజ్ పైపు పగిలి గుంతలో నీరు నిలిచినట్లు ప్రైవేటు వ్యక్తుల న్యాయవాది తెలిపారు. సివిల్ కోర్టులో ఇంజెక్షన్ దరఖాస్తుపై నిర్ణయం వెలువడే వరకు యథాతథ స్థితి ఉత్తర్వులు కొనసాగించాలని పేర్కొంది. అయితే వర్షాకాలంలో కాలనీలు ముంపునకు గురవుతాయనే హైడ్రా వాదనతో ఏకీభవించిన ధర్మాసనం ముంపు నివారణ పనులు చేపట్టడానికి అనుమతినిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణ కోసం పాఠశాల విద్యాశాఖ తేదీలు ఖరారు చేసింది. ఈ నెల 18 నుంచి 30 వరకు 9 రోజుల్లో 16 సెషన్లుగా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 9 రోజుల్లో షిఫ్ట్ 1లో ఉదయం 9 నుంచి 11:30 వరకు, షిఫ్ట్ 2లో 2 నుంచి 4:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 20, 23, 24, 27 తేదీల్లో పేపర్ 1 నిర్వహణ ఉంటుందని విద్యాశాఖ పేర్కొంది. టెట్ పరీక్షకు సంబంధించి పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద మసూలా బీచ్ ఫెస్ట్కు మచిలీపట్నం మంగినపూడి ముస్తాబైంది. పర్యాటక శాఖ, ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ, కృష్ణా జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ ఫెస్ట్కు భారీ ఏర్పాట్లు చేశారు. ఇవాల్టి నుంచి 8వ తేదీ వరకు జరిగే ఈ ఫెస్టులో నేషనల్ వాటర్ స్పోర్ట్స్, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తారు. హెలీ రైడ్, పారాగ్లైడింగ్, స్పీడ్ బోట్, జెట్సీ, బంగీ వంటి క్రీడలు కూడా ఉంటాయి. ఉదయం 9 గంటలకు క్రీడాకారుల ఆధ్వర్యంలో 60 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన గేట్వే ఆఫ్ అమరావతిని ఆవిష్కరించనున్నారు. 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణతో వాటర్ స్పోర్ట్స్ ప్రారంభమవుతాయి. రేపు సాయంత్రం నుంచి సినీ కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు జరగనున్నాయి. తెలుగువారి రుచులు, ప్రత్యేకంగా బందరు రుచులు, స్థానిక సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతో సుమారు 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈసారి 15 లక్షల మంది పర్యాటకులు వస్తారని నిర్వాహకులు అంచనా వేశారు. రష్యాపై ఇటీవల ఉక్రెయిన్ చేసిన డ్రోన్ దాడులకు గట్టిగా బదిలిస్తామని పుతిన్ పేర్కొన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం దాడులు ఉధృతం చేసుకుంటున్న వేళ ట్రంప్ పుతిన్తో ఫోన్లో సంభాషించారు. వివిధ అంశాలపై 1:15 నిమిషాల పాటు మాట్లాడుకున్నట్లు ట్రంప్ తెలిపారు. పుతిన్తో సుదీర్ఘంగా సాగిన ఫోన్ సంభాషణ చాలా బాగా జరిగిందన్న ట్రంప్ తక్షణం కాల్పుల విరమణకు దారితీసే చర్చలు కావని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరువురి మధ్య జరిగిన సంభాషణ వివరాలను ట్రంప్
తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్ట్ చేశారు. భారీ స్థాయిలో ఉక్రెయిన్ జరిపిన దాడిని మొదటిసారి విమర్శించిన శ్వేత సౌధం దాడుల గురించి తమకు ముందస్తు సమాచారం లేదని వెల్లడించింది. ఇరాన్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు ఉండకూడదన్న తన అభిప్రాయంతో పుతిన్ ఏకీభవించినట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్తో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి తన వంతు సాయం చేస్తానని రష్యా అధ్యక్షుడు హామీ ఇచ్చారని చెప్పారు. అణు ఒప్పందంపై ఇరాన్ చాలా నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటోందని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం అమెరికాలో పర్యటించి ఉగ్రవాదంపై భారత వైఖరిని, ఆపరేషన్ సింధూర్కు దారితీసిన పరిస్థితులను చట్టసభల సభ్యులకు వివరించింది. ఈ సందర్భంగా పెహల్గాం ఉగ్రవాద దాడిని యుఎస్ కాంగ్రెస్ సభ్యులు ఖండించారు. భారత్ చేపడుతున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలను వారు సమర్థించారు. కాంగ్రెస్ సభ్యులు రోఖన్నా, మెక్కార్మిక్, బార్, వీసీ తదితరులు భారత్కు మద్దతు ప్రకటించారు. ఉగ్రవాదంపై భారత్ యుఎస్ వ్యతిరేక వైఖరిని హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ నాయకులు పునరుద్ఘాటించారు. ఈ పర్యటన సందర్భంగా శశి థరూర్ బృందం 9/11 స్మారకాన్ని సందర్శించింది. ఇప్పటికే థరూర్ బృందం గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్లో పర్యటించింది. గాజాలో కాల్పుల విరమణ కోరుతూ ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా మరోసారి వీటో చేసింది. హమాస్ వద్ద ఉన్న బందీల విడుదల అంశం తీర్మానంలో లేకపోవడమే అందుకు కారణమని తెలుస్తోంది. అక్టోబర్ 7 దాడిని ఖండించకపోవడం, ఆయుధాలు వదిలిపెట్టాలని హమాస్కు సూచించకపోవడంతోనే తీర్మానాన్ని వ్యతిరేకించినట్లు అమెరికా పేర్కొంది. భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల్లో 14 తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. గాజా పరిస్థితిని మానవతా విపత్తుగా పేర్కొన్నాయి. గాజాలో సహాయక చర్యలపై ఆంక్షల్ని ఇజ్రాయెల్ ఎత్తివేయాలనే తీర్మానానికి మద్దతు తెలిపాయి. చివరిసారిగా గతేడాది నవంబర్లో బైడెన్ హయాంలో గాజాపై తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. మార్చి 2 నుంచి గాజాకు మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతించడం లేదు. ఇప్పటి వరకు గాజాలో 54,000 మంది బలయ్యారు. వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు.